అంధకారంలోకి వెళ్లిన రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం తిరిగి వెలుగులోకి తెచ్చిందని, 100 రోజుల పాలనలో ఎన్నో ఘనతలు సాధించామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు. వజ్రపు కొత్తూరు మండలం మంచినీళ్లపేటలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గత 5 ఏళ్లలో ఎన్నో ఇబ్బందులు చూశాము. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు రాష్ట్రం కోసం శ్రమిస్తున్నారని చెప్పారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, పదవులు శాశ్వతం కాదు, చేసిన మంచి పనులు శాశ్వతం. ఉద్దానం ప్రాంతానికి ప్రత్యేకంగా మళ్లీ ఉద్యానవన శాఖ ఏడీ కార్యాలయం ఏర్పాటు చేశామని, పాడేరు తరలిపోయిన కార్యాలయాన్ని 100 రోజుల్లో తెప్పించుకున్నామన్నారు. వేటకు వెళ్లి మత్స్యకారులు దురదృష్టవశాత్తు చనిపోతే 10 లక్షల పరిహారాన్ని ఇచ్చి గత 100 రోజుల్లోనే నిర్ణయాలు జరిగాయని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని రద్దు చేయగలిగామని, పలాసల వంతెనకు అప్రోచ్ కూడా వేయలేని గత ప్రభుత్వాన్ని చూశామన్నారు. దీపావళి నుంచి 3 సిలిండర్ల హామీ నెరవేరుస్తామని అచ్చెన్నాయుడు తెలిపారు. రావడం జరుగుతుంది. మరి మీ అందరూ కూడా ఏదైతే ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆశించారో ఆ కార్యక్రమాలన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి 100 రోజుల్లో ముందుకు అడుగులు వేస్తూ వచ్చాం. మనం ఏ హామీ ఇచ్చాం? వచ్చిన వెంటనే పెన్షన్లు పెంచుతామని చెప్పాం. ఆ రోజు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి హయాంలో అలాగే ఎన్నికల ముందు ఒక హామీ ఇచ్చి పెన్షన్లు పెంచుతామనంటే ఆ రోజు చాలా మంది నమ్మి ఓట్లేస్తే ఎంత మోసం చేశారనంటే 250 అనుకుంటా 5 సంవత్సరాలు పట్టింది ఆయనకి పెన్షన్లు పెంచడానికి. కానీ చంద్రబాబు నాయుడు గారు అంటే మోసం చేసే నాయకుడు కాదు, మాట మీద నిలబడేటటువంటి వ్యక్తి. అందుకనే 1000 రూపాయలు పెంచుతామని హామీ ఇస్తే వచ్చిన వెంటనే ఒక్క నెలలోనే 3000 పెన్షన్ ని 4000 రూపాయలు చేసి 3 నెలల తాలూకా బకాయిలు కూడా ఏప్రిల్ నెల నుంచి ఇస్తామని చెప్పి ఆ 3 నెలల తాలూకా 3000 కూడా కలిసి 7000 రూపాయలు జూలై నెలలో ఇచ్చినటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తున్నారు. తర్వాత నెలల్లో చూసుకున్నా ఎక్కడ ఆలస్యం లేకుండా ఆదివారం వస్తే ఆదివారంకి ముందు రోజునే పెన్షన్లు పంపిణీ చేసి ప్రజల మీద ఉన్నటువంటి చిత్తశుద్ధిని నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం అనేది కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆ ఒక్క కార్యక్రమంతోనే ప్రజలకి ప్రభుత్వం ఎంత చక్కగా చూసుకుంటుందనడానికి అదొక పెద్ద ఉదాహరణను కూడా తెలియజేసుకుంటున్నాను. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మనకు అన్నా క్యాంటీన్లు పెట్టారు. ఎవరి కోసమని పెట్టారు? రామ్మోహన్ నాయుడు కోసమో, అచ్చెన్నాయుడు గారి కోసమో, లేకపోతే కలెక్టర్ల కోసమో, పెద్ద పెద్ద వాళ్ళ కోసమో కాదు. కూలి పని చేస్తున్నటువంటి వారికి, పేదవారికి, వాళ్ళకి ఆకలితో ఆ కడుపులు మాడిపోకూడదు, వాళ్ళు కూడా మంచి భోజనం చేయాలి అని 5 రూపాయలకే మంచి భోజనం పెట్టే అన్నా క్యాంటీన్లు పెడితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చూస్తూ ఓర్చుకోలేక అన్నా క్యాంటీన్లు ఎన్ని సంవత్సరాలు మనం నడిపిస్తే పేరంతా కూడా చంద్రబాబు నాయుడుకే వెళ్ళిపోతుందని చెప్పి ఆ రోజు అన్నా క్యాంటీన్లు కూడా రాష్ట్రంలో మూసివేయడం జరిగింది. ఎంత మంది పేదవాళ్ళ తాలూకా పొట్టగొట్టాడో ఒక్కసారి మీరు తొందరగా డబ్బులు మంజూరు చేసే కార్యక్రమం చేద్దాం. మొన్న ఈటీవీలో చూశాను, ఒక అరగంట ప్రోగ్రాం వచ్చింది. ప్రతి మహిళ మాట్లాడారు, మాకు పెళ్లిళ్ళు అవడం లేదు, ఎవరో మా ఊరు పిల్లలకు రావడం లేదు, అలాగని చెప్పి మేము ఊరు వదిలి వెళ్ళాలంటే పెళ్లిళ్ళని మానేస్తాం గారు ఊరు వదలమని చెప్పి ఆ మహిళలు మాట్లాడుతుంటే ఇంకా మన జిల్లాలో మన ప్రాంతంలో ఇటువంటి గ్రామాలు ఉన్నాయని బాధ కలిగింది, ఆవేదన కలిగింది. తప్పనిసరిగా ఆ గ్రామానికి కూడా రోడ్డు వేసే కార్యక్రమం చేస్తాం. మీ అందరూ ఇల్లు ఎవరికైతే లేదో, కలెక్టర్ గారు, నేను ఇంతమంది కలెక్టర్లు చూశాను, అనునిత్యం ఒక తపనతో పనిచేస్తున్నారు.